హాయ్ ఫ్రెండ్స్! ఇంట్లో ఇడ్లీ పిండి, దోస పిండి ఏమీ లేనప్పుడు ఇలా ఇన్‌స్టంట్‌గా ఈ దోస ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల వరకు బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ కప్ వరకు బొంబాయి రవ్వ, 3 కప్పుల వరకు మజ్జిగ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మజ్జిగ లేకపోతే 1 కప్ వరకు పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లూజ్‌గా ఉండాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని టిష్యూతో గానీ లేదంటే ఆనియన్‌తో కానీ ఇలా రబ్ చేసుకోవాలి. పెనం మాత్రం బాగా వేడిగా ఉండాలి. దోస వేసే ముందు గ్యాస్‌ని స్లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇలా గిన్నెలోకి తీసుకొని పెనం మొత్తం ఇలా వేసుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. ఈ దోసకి ఆయిల్ ఎక్కువ పట్టదు. కొంచెం వేస్తే సరిపోతుంది. ఇలా తురుముకున్న క్యారెట్ అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గ్యాస్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి దోసని దోరగా కాల్చుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. దోస కాలటానికి కొంచెం టైం పడుతుంది. కానీ నిదానంగా కాల్చుకుంటేనే దోస మంచిగా వస్తుందనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో. పల్లి చట్నీ అలాగే అల్లం చట్నీతో ఈ దోసని సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.